మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా, చల్లటి లెమన్ వాటర్ అండి. లెమన్ నిమ్మకాయ రసం ఎలా చేయాలో చెప్తాను మీకు. మనము సమ్మర్ వస్తుంది కదా, మనకు ఇక నిమ్మకాయలు స్టోర్ చేసుకొని ఉంచుకుంటే బాగుంటుంది అనుకుంటాము. అలా కాకుండా నిమ్మరసం చేసుకొని ఎలా పెట్టుకోవాలో చెప్తాను చూడండి. ముందైతే ఇలా శుభ్రంగా నిమ్మకాయలు ఇలా పండినవి తీసుకోండి. ఇలా బాగా ఇలా ఉండాలి, చూస్తున్నారు కదా. ఇలా నిమ్మకాయలు కొద్దిగా డ్యామేజ్ అయినా తీసేస్తున్నాం మేము. ఇలా కొద్దిగా బాగాలేని తీసేసాను. మిగతా ఇలా చూస్తున్నారు కదా, ఇంత బాగా ఉండాలి. మేమైతే ఇన్ని తీసేసి పెట్టుకుంటామండి. తర్వాత శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడుక్కున్నాక మన కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో బాగా తుడుచుకోవాలి. వాటర్ అనేది అస్సలు దాంట్లో ఉండకూడదు, పచ్చిదనం అనేది అస్సలు ఉండకుండా ఇలా బాగా తుడుచుకోండి. అది కూడా మన కాటన్ క్లాత్తోనే తుడుచుకోవాలండి బాగా, అది వాటర్ అనేది ఉండకుండా. ఇలా బాగా తుడుచుకుంటున్నారు, చూస్తున్నారు కదా. తుడుచుకున్నాక మొత్తం అలానే మేము తుడుచుకున్నాక ఇలా వాటర్ మనకు నిమ్మరసం బాగా రావాలంటే మీకు తెలిసిందే కదా, ఇలా ఒత్తుకొని పెట్టుకున్నారనుకోండి నిమ్మరసం అనేది బాగా వెళ్తుంది దాంట్లో. ఇలా అన్నీ మేము ఇలా నిమ్మరసం చేసుకొని పెట్టుకుంటున్నాము. ఇలా ఒత్తుకొని పెట్టుకుంటే రసం అనేది మనకు బాగా వస్తుంది కాబట్టి మేము అన్నీ అలా రసం వచ్చేలాగా ఇలా ఒత్తుకొని నిమ్మకాయలన్నీ పెట్టుకుంటున్నాము. ఇన్ని నిమ్మకాయలు ఉన్నాయి, మాకు 6 నెలల వరకు ఉండేలా చేసుకుని పెట్టుకుంటున్నామండి మేము. ఇవన్నీ ఒత్తేసుకున్నాము. ఇలా ఇప్పుడు మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇక హాఫ్ కట్ చేసుకున్నాం అనుకోండి, చూస్తున్నారు కదా. ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి. అన్నీ హాఫ్ చేసి కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు 6 నెలల పాటు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈజీగా తాగొచ్చు. ఆ తర్వాత దాని నీళ్ళు అనేది, నిమ్మరసం నీళ్ళు అనేది ఇలా కొద్దిగా మొత్తం తీసేసుకోండి. ఈ నిమ్మరసం మనం స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల లాభం ఏంటంటే, మనకు అప్పటికప్పుడు మన ఫ్రెండ్స్ అయినా వస్తారు, ఫ్యామిలీ రిలేటివ్స్ వస్తారు, ఎవరు వచ్చినా కానీ వాళ్ళకు మనము టైం ఎక్కువ పడకుండా ఇలా రసం చేయడం చాలా బాగుంటుందండి. మనకు కూడా 10 నిమిషాలు పడుతుంది కోసి అప్పటికప్పుడు చేయాలంటే. ఇలా రసం ఉందనుకోండి ఫ్రిడ్జ్లో, తీసి వాళ్ళకి ఇచ్చామనుకోండి చాలా బాగుంటుంది. వాళ్ళు మనకు కూడా మంచిగా అనిపిస్తుంది, ఫాస్ట్గా అయిపోతుందని. చూస్తున్నారు కదా, ఇలా అన్నిటివి మొత్తం ఇలా రసం తీసేసుకొని పెట్టుకోండి. మొత్తం ఇలా బాగా పిండుకోవాలండి. మొత్తం దాంట్లో ఉన్న రసం అంతా పోవాలి, అసలు వాటర్ చుక్క కూడా పోనివ్వకుండా చేసుకోవాలండి. అందుకే మీరు బాగా తుడుచుకోవాలి. అది ఇలా నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత దాని ఉన్న చెక్కులు ఉంటాయి కదా, ఆ తొక్కులను పాడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టినామనుకోండి స్మెల్ కూడా రాదు ఫ్రిడ్జ్లో. ఇంకా మీరు పూజ చేసుకునే సామాన్లు ఉంటాయి కదా, దాన్ని కూడా అది నిమ్మకాయ తొక్కులతో శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చండి. దీనివల్ల మనకు నష్టం ఏమీ ఉండదు, ఇది కూడా మనకి యూజ్ అవుతుంది. ఇవన్నీ వెళ్ళాయండి మా దగ్గర అయితే, ఇవన్నీ చెక్కులు వెళ్ళాయి, తీసి పక్కన పెట్టుకుంటున్నాం మేము. ఇంత రసం వెళ్ళిందండి, చూస్తున్నారు కదా, ఇంత రసం వెళ్ళింది. ఈ రసాన్ని మేము పక్కన పెట్టుకుంటాం. ఇక ఈ మొత్తం చెక్కులన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాము. ఆ తర్వాత మనము షుగర్ ఎంత వేయాలో చెప్తాను మీకు. ఈ రసం అయితే ఇలా తీసుకొని దీంట్లో మొత్తం జలరించుకుంటున్నామండి, దాన్ని మొత్తం గింజలు రాకుండా. మీరు చూస్తున్నారు కదా, 1 గ్లాస్ అవుతుంది అది. ఈ 1 గ్లాస్ కావాలండి, చూస్తున్నారు కదా. ఇంకా గింజలు మొత్తం పోయేలాగా ఇలా మొత్తం వాటర్ దాంట్లో పోయేలాగా నిమ్మరసం ఇలా చేత్తో, మీరు స్పూన్తో చేసుకోవాలంటే స్పూన్తో చేసుకోండి. కొద్దిగా ఇలా మొత్తం వాటర్ పోయేలా చేసుకోండి. మొత్తం నిమ్మరసం అంతా మొత్తం వాటర్ పోతుంది కదా దాంట్లో. ఇలా కరెక్ట్ 1 గ్లాస్ అయ్యేలాగా మనకు కొలతల్లో. ఇప్పుడు మనం చక్కెర కూడా వేయాలి కదా, అందుకే ఇలా కొలతలు కరెక్ట్ ఉండాలంటే మనం 1 గ్లాస్ ఫుల్ తీసుకోవాలండి. 1 గ్లాస్ అయింది కదా, ఇలా మొత్తం అయ్యేలా చూసుకోండి ఫుల్. మేము ఇంకో గ్లాస్లో కూడా రసం తీసుకుంటున్నాము, అది కూడా ఫుల్ అయ్యేలాగా. ఇలా చూస్తున్నారు కదా, ఇది కూడా ఫుల్ అయింది. 2 గ్లాసెస్ అయ్యాయి ఇప్పటిదాకా. దీన్ని కూడా ఫుల్ చేసుకొని మనం తీసుకున్నాం కదా గిన్నెలో, ఆ గిన్నెలో వేసుకోండి. 2 గ్లాసెస్ అయ్యాయి కదా, చూస్తున్నారు కదా మీరు. దీన్ని కూడా అదే గిన్నెలో వేసుకోండి. ఇంకా కొన్ని ఉన్నాయి లెమన్ వాటర్, దాన్ని కూడా ఎంత అవుతుందో చూసుకుందాం మనము. దీన్ని కూడా ఇలా జలరించుకొని తీసుకోండి. చూస్తున్నారు కదా, ఇది ఒక 1/2 గ్లాస్ వెళ్ళిందండి రసం అంతా.
2 గ్లాసెస్ ఆఫ్ అంతే అండి. మనము చక్కెరలో కొలతల్లో ప్రాబ్లం కాకుండా మీకు ఇది కరెక్ట్ చూపిస్తున్నాను, మీరు కూడా అలానే వేసుకోవాలని. 2 గ్లాస్ పైన హాఫ్ వెళ్ళిందండి. దీన్ని కూడా అదే రసంలో వేసుకుందాము. వేసుకున్నాం కదా, చూస్తున్నారు కదా, నిమ్మరసం అయితే ఇంత అయిపోయిందండి. ఇప్పుడు మనము ఏ గ్లాస్తో మనము నిమ్మరసం తీసుకున్నామో అదే గ్లాస్తో ఇక్కడ తీసుకోవాలి. కొలతలు కరెక్ట్ ఉండాలండి. 1 గ్లాస్ మనం నిమ్మరసం తీసుకున్నాం కదా, ఆ 1 గ్లాస్ మొత్తం షుగర్ తీసుకోవాలండి. 1 గ్లాస్ తీసుకున్నాము, అయితే మనము 2.5 గ్లాసెస్ అయ్యాయి కదా. చూస్తున్నారు కదా, ఇది కూడా ఇంకో గ్లాస్ ఫుల్ తీసుకోవాలండి. కొలతలు కరెక్ట్ ఉంటేనే మనకు అది టేస్ట్ బాగుంటుంది. మనకు 2.5 అయింది కదా, మేము కూడా చూస్తున్నారు కదా 2.5 షుగర్ వేసుకున్నాము. 2.5 గ్లాసెస్ అయ్యాయి కదా, వేసుకున్నాము. ఇక మనము ఉప్పు కూడా యాడ్ చేయాలండి. దీంట్లో ఒక 1/2 స్పూన్ పైన తీసుకున్నాము ఉప్పు మేము. చూస్తున్నారు కదా, ఇలా తీసుకోండి. మీరు కూడా తీసుకొని 1 నిమిషం పాటు దీన్ని బాగా కలుపుకోండి. ఈ కొలతలు అయితే తీసుకున్నానండి నేను మొత్తం. ఆ తర్వాత దీంట్లో ఈ నిమ్మరసాన్ని మొత్తం బాగా కలుపుకోండి. షుగర్ వేసాం కదా మనము, 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. షుగర్ అంతా మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకుంటా ఉంటే కొద్దిగా షుగర్ అంతా కరుగుతుంది నీళ్ళలా. రసాన్ని నైట్ అంతా మేము ఒక పక్కన పెట్టేసామండి, గిన్నెలో పెట్టి మొత్తం కలుపుకొని ఇలా పక్కన పెట్టేసాము. ఆ తర్వాత గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి. నైట్ అంతా పెట్టినాక చూసారు కదా ఇలా అయింది. తర్వాత దీన్ని ఇలా బాగా ఇంకోసారి కలుపుకున్నారనుకోండి, కొద్దిగా కింద చక్కెర ఉన్నా కానీ కరిగిపోతుంది. ఇలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక చూస్తున్నారు కదా, రసం అనేది ఎంత అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు. మనం తాగేటప్పుడు అస్సలు టేస్ట్ ఉండదండి, అందుకే చెప్తున్నాను. ఇక దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో రసం మొత్తం. ఇక దీన్ని మీరు స్టోర్ చేసుకున్నాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి మీకు హ్యాపీగా నిల్వ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇంత కలుపుకొని తాగేస్తే బాగుంటుందండి. చూసారు కదా, ఇలా చేసుకొని పెట్టుకున్నారనుకోండి బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయండి.